Guys, welcome to Bangaram Island, Lakshadweep. Okay guys, ఇంకో అద్భుతమైన లొకేషన్ కవర్డ్ బై ఆర్టీపీ. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఏ నిమిషానికి వెళ్తానో నాకే తెలియదు. ఇది మాత్రం సత్యం. Totally enjoying this beach. So, this is your first time in Bangaram? Yes, actually. He's from Lakshadweep, but this is first time. Alright, totally enjoying guys. సో ఈ బీచ్ చూసాకే నేను ఈ కంక్లూజన్కి వచ్చాను. మాల్దీవ్స్ని తలదన్నే బంగారం ఐలాండ్ అని, మెయిన్గా ఈ బీచ్ వల్లనే. చూడండి, సో 2 గంటలు బోట్లోని బోర్ ఎందుకని ఇదిగోండి ఫుల్ ఫిషింగ్ చేస్తున్నాం. ఆ ఫిషింగ్ చేయడానికి చాలా ఓపిక ఉండాలి. మొత్తం పట్టుకొని కూర్చుంటే ఇదిగోండి ఈ పెద్ద చేప దొరికింది. ఇది ఒక మచ్చ దొరక మీకు చూపిస్తున్నా ఎంత పెద్దదో. ఇది బోట్ మీద ఫుల్ ఎంజాయింగ్ మాట. గుడ్ మార్నింగ్ లక్షద్వీప్. చూడండి, బ్యూటిఫుల్ సీన్. లేట్కి లేచాను, ఇవ్వండి 9 అయిపోయింది. మా ఆవిడ తిడుతున్నాడు, అరే బాబు బంగారం ఐలాండ్ వెళ్ళాలి అని. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం? బంగారం ఐలాండ్. ఎక్కడైతే కుర్చీ వేసుకొని కూర్చొని మాల్దీవ్స్ని కలకల్లాడించేసారో, కలవరపరిచారో అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇవన్నీ రిలాక్స్గా రేపు చేద్దాం. రేపు పొద్దున్న 5కో 4కో లేచి ఇవన్నీ చేస్తాను. సో ఇదిగోండి అగాతి ఐలాండ్లో మనం లోకల్ రోడ్స్ తీసుకొని మనం ఇప్పుడు బోట్ జెట్టీకి వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 10 మొత్తం ఐలాండ్లు ఉన్నాయి లక్షద్వీప్లో. ఈ 10 ఐలాండ్లో మనం ఉన్నాం ఒకటి అగాతి ఐలాండ్. ఇక్కడ మనం మెయిన్గా ఎందుకున్నామంటే ఇక్కడే ప్లేన్ ల్యాండ్ అవుతుంది కాబట్టి, ఇక్కడే మేజర్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి బోట్లోని కవరత్తి ఐలాండ్ ఏమో ఈ లక్షద్వీపులకి రాజధాని. మనం కవరత్తి వెళ్దామా లేకపోతే ఒకరోజు ఎక్స్ట్రా అగాతిలో ఉండిపోదాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడైతే మాత్రం తప్పనిసరిగా వెళ్ళాల్సిందే ఐలాండ్ బంగారం ఐలాండ్. సో మనం బంగారం ఐలాండ్కి వెళ్ళాలంటే బోట్ జెట్టీకి వెళ్ళి అక్కడి నుంచి బంగారం ఐలాండ్కి వెళ్ళాలి. ఇక్కడికి మన ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ కుర్చీ వేసుకొని, అంటే మాల్దీవ్స్కి తలదన్నే బీచెస్ ఇక్కడ ఉంటాయి. మాల్దీవ్స్లో బీచెస్ మొత్తం అటాల్స్ కాబట్టి చిన్న చిన్న బీచెస్ ఉంటాయి. ఇక్కడ బంగారం ఐలాండ్లో మొత్తం వైట్ శాండ్స్ అద్భుతంగా మనం బీచ్లో అయితే చూడొచ్చు. సో బోట్ జెట్టి బంగారం ఐలాండ్కి వెళ్ళడానికి చూసారు కదా. సో ఇదిగోండి ఈ బోట్ని తీసుకొని మనమైతే వెళ్తున్నాం. మనకి కేరళ నుంచి 2 టూరిస్టులు ఉన్నారు. అంతేకాకుండా షిహాద్ వాళ్ళ కజిన్స్ కూడా, వాళ్ళ అమ్మగారు తర్వాత వాళ్ళ పెద్దమ్మగారు కూడా జాయిన్ అవుతున్నారు. సో ఇదిగోండి వాటర్ కలర్ చూడండి ఎంత బాగుందో. సో మన జర్నీ ఇంచుమించుగా 2 గంటలు పడుతుంది. సో 2 గంటలు వెళ్దాం. ఇదే మనం వెళ్తున్న పెద్ద పడవ. సో మనకి 2 గైడ్లు, తర్వాత స్కూబా చేయడానికి ఒక ఆయన, ఆ తర్వాత మీకు చెప్పినట్టు షియాదాల్ ఫ్యామిలీ. ఇదిగోండి మనం బోట్ కూడా నేను ట్రై చేస్తాను. మధ్య సముద్రంకి వెళ్ళాక నాకు ఇస్తాను స్టీరింగ్. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇంత పెద్ద బోటు సముద్రం మధ్యన ఎలాగో తెలియదు. ఇదిగోండి ఈ అగాతి ఐలాండ్ అయితే వదిలేస్తున్నాం. సముద్రం కలర్ అయితే చూడండి ఆల్రెడీ ఎంత బాగుందో. మనం విశాఖపట్నంలో కూడా సముద్రంలోకి వెళ్ళాం, అక్కడ రంగు వేరేగా ఉంది, ఇక్కడ రంగు చూడండి. ఇది అటాల్ అంటారు కదా, ATOLL. సో మాల్దీవ్స్లో ఎలా అయితే వాటర్ కలర్ ఉందో సంథింగ్ సిమిలర్ మాట, అలానే ఉంది. సో నడి సంద్రంలోని బోట్ ఎలా ఊగుతుంది చూడండి. అందుకే కెమెరా స్టేబుల్గా పెట్టుకొని చూపిస్తున్నా. అక్కడేమో మీకు పెద్ద షిప్ కనిపిస్తుంది, కార్డేలియా క్రూజెస్ అని. ఆ షిప్లో కూడా ముంబై నుంచి, కొచ్చిన్ నుంచి చాలా టూర్స్ అయితే ఉంటాయి లక్షద్వీప్కి. దానికి పర్మిట్ అక్కర్లేదు అనుకుంటున్నా, ఎందుకంటే మనం షిప్ మీద ఉండి ఐలాండ్స్ మీదకి వెళ్తాం కాబట్టి. కానీ డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. ఎందుకంటే ఫిషింగ్ చేస్తున్నాం. ఈ పెద్ద ఫిష్ చూడండి పట్టుకున్నారు, చూడండి ఎంత పెద్దదో. కొంచెం దీన్ని రంపం నోరు, రంపంలో నోరు ఉంది చూడండి. ఈ ఫిష్ ఇదిగోండి మొత్తం అంతా స్టాఫ్ ఉన్నారు.
మొత్తం ఫిషింగ్ చేసేస్తున్నారు. ఎందుకంటే మాల్దీవ్స్లోని మళ్ళీ మాల్దీవ్స్ అంటున్నా, లక్షద్వీప్లో మెయిన్ ఫుడ్ ఫిషింగే కదా. ఈ ఫిష్ ప్రతిరోజు ఫిషింగ్ చేసి ఇలా పట్టుకుంటారు అన్నమాట. ఇది చూడండి, ఇక్కడ బోటు ఎలా ఊగుతుంది చూడండి. బాగా ఊగుతుంది కానీ భయపడాల్సింది లేదు, ఎందుకంటే బోటు చాలా వరకు తీసుకుంటుంది దీని టర్బులెన్స్ని. సో ఒక్కసారి ఆ ముందరికి నడుచుకొని వెళ్ళాను. ఇక్కడ ముందర నుంచి చూడండి, ఇప్పుడు అక్కడ కూర్చొని మొత్తం అటొక కాలు వేసుకొని వెళ్ళాలని. ఇదిగోండి నడి సంద్రంలోని బంగారం ఐలాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. బంగారం ఐలాండ్ మాల్దీవ్స్లో ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఆ లెవెల్లో ఉంటుందని చెప్పారు. సో చూద్దాం. అల్లాహు అక్బర్, జై శ్రీరామ్. Alright guys, off to Bangaram Island. Beautiful Arabian Sea, Lakshadweep Sea, whatever you want to call. Amma. Hey! Okay. ఓకే, మన క్యాప్ ఎగిరిపోయింది, టెస్లా క్యాప్. కాకపోతే లక్కీగా దొరికేసింది. ఇదిగోండి ముందరకు వచ్చి కూర్చొని ఈ ఊగుళ్ళలో ఎంజాయ్ చేద్దామని. వెనకాల ఫస్ట్ ఖురాన్ వేసారు. ఖురాన్ ఆపేసారా బాబు అంటే హిందీ పాటలు వేసాడు. బాబు హిందీ పాటలు వద్దు, ఇప్పుడు కొంచెం మలయాళం పాటలు వేయు అని చెప్పాను. కానీ ఇదిగోండి మొత్తం ఈ రైడ్ ఇట్ సెల్ఫ్ ఎంత బాగుందో. మనం పుకేట్లో వెళ్తాం కదా, పీపీ ఐలాండ్స్కి వెళ్తున్నప్పుడు ఎలాగ వాటర్ కలర్ ఉందో సేమ్ అలానే ఉంది వాటర్ కలరు. ఎందుకంటే ఇక్కడ సముద్రం మీకు దూరంగా కనిపిస్తుంది కదా నీలంగా, ఆ సముద్రం నీలం. ఇక్కడ చూసారా, ఇక్కడ షాలో వాటర్స్ కాబట్టి ఇదిగోండి రంగు వేరే. ఇదిగోండి ఫిషింగ్ బోటు, ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కోరల్స్ ఉన్నాయి. ఈ కోరల్స్ పక్క నుంచి వెళ్తున్నాం మనం. మీకు ఆల్రెడీ కోరల్ వీడియో మీకు నేను చూపించాను. నిన్నటి వీడియోలో మీకు క్లియర్గా చూడొచ్చు గ్లాస్ బాటమ్ బోట్లో ఎలా ఉంటుంది కోరల్ అని. ఇదిగోండి చుట్టుపక్కల కూడా చూడండి రకరకాల రంగులతోని. ఓకే గైస్, ఇంకో అద్భుతమైన లొకేషన్ కవర్డ్ బై ఆర్టీపీ. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఏ నిమిషానికి వెళ్తానో నాకే తెలియదు, ఇది మాత్రం సత్యం. ఆల్రైట్ గైస్, వచ్చేసాం బంగారం ఐలాండ్. బ్యూటిఫుల్ బంగారం ఐలాండ్ కి మోదీ ఐలాండ్ అని పెట్టేయాలి పేరు, బికాస్ హీ మేడ్ లక్షద్వీప్ సో ఫేమస్. ఇదిగోండి అసలు చూసి చూడగానే మీరు చెప్పేయచ్చు ప్రపంచంలోనే టాప్ బీచెస్లా ఉందని. నేను చూసిన బెస్ట్ బీచెస్ ఏంటంటే బోరా బోరా తహీటీలోని, ఆ తర్వాత మాల్దీవ్స్, సీషెల్స్, అంతేకాకుండా మడగాస్కర్లో నోసి ఇరాంజా అనే ప్లేస్. వాటన్నిటికీ ధీటుగా వైట్ శాండ్స్ అయితే అత్యద్భుతంగా మీరే మీ కళ్ళతో చూడొచ్చు. వాట్ అ బ్యూటీ యార్, బంగారం ఐలాండ్. సో అగాతి ఐలాండే ఒక రకమైన అందం అంటే ఇదిగోండి బంగారం రాగానే నిజంగా భారతదేశంలో నేను చూసిన మొత్తం బీచ్లో బెస్ట్ బీచ్, మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఇది. ఓకే గాయస్, ప్రపంచంలో అద్భుతమైన బీచెస్ ఎన్నో చూసాము. బోరా బోరా, నోసి ఇరాంజా, తర్వాత సీషెల్స్, మాల్దీవ్స్, డొమినికన్ రిపబ్లిక్లో బీచెస్, తర్వాత హెయిటీలో బీచెస్, మొత్తం కోస్ట్లోని మీకు హాండ్యూరస్లో ఒక అద్భుతమైన బీచ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మనం వైట్ శాండ్స్ అనుకున్నాం కదా, చూడండి భారతదేశంలో కూడా ఇంకో అద్భుతమైన బీచ్. ఎంతకన్నా ఇంకేముంది, ఇక ఫుల్ లక్షద్వీప్ బంగారం ఐలాండ్. వెల్కమ్ టు బంగారం. సో బంగారం ఐలాండ్ వచ్చేయండి, అదే అద్భుతమైన సముద్రం, అదే అద్భుతమైన బీచ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసేయండి. There you go guys, Ravi loves Lakshadweep, బంగారం ఐలాండ్. ఓకే గాయస్, ఎన్నో అద్భుతమైన బీచ్లు ప్రపంచంలో ఆన్ పార్ బంగారం ఐలాండ్కి వచ్చేసాము. బెస్ట్ బీచ్, షాలో అటాల్ లాంటిది, అటాల్ కాదు కానీ అటాల్ లాంటిది. సో ఐలాండ్ అనడం బెటరు. ఎంత బాగుంది చూడండి, మొత్తం శాండ్ అన్ని మీకు చూపిస్తాను ఎలా ఉంది చూడండి. కొంచెం విండిగా ఉంది, కాకపోతే చూడండి ఇలాగా మనం ఆల్మోస్ట్ ఒక 200-300 అడుగుల వరకు లోపలికి వెళ్ళిపోవచ్చు. అంటే అస్సలు అంత 200-300 అడుగులు లోపలికి వెళ్ళాక కూడా మోకాలు లోతు కూడా, మోకాలు అంత లోతు కూడా లేదు.
ఇదిగోండి మొత్తం నడుస్తున్నాం లోపలికి. ఇదిగోండి ఇక్కడ స్నార్కెలింగ్ చేస్తున్నారు, అది పెట్టుకొని మన కింద వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ బీచ్ మొత్తం ఇక్కడ మనం ఎంజాయ్ చేస్తున్నాం. మాకు 2 గంటలు 3 గంటల వరకు ఇక్కడ ఉండొచ్చు అన్నారు, కానీ ఎండ డైరెక్ట్గా ఉంది కదా, సో సన్ స్క్రీన్ అవేవి రాసుకోలేదు. కానీ ఇదిగోండి లోపల వరకు వెళ్ళి ఈ చూడండి ఎంత షాలో బీచ్ మొత్తం మీకు కింద చూడొచ్చు. ఆల్మోస్ట్ పుకెట్లోని పీపీ ఐలాండ్స్ అని ఉంది, ఆ బీచ్లో ఎంత బ్యూటిఫుల్ ఉందో అలానే అనిపిస్తుంది. Guys, welcome to Bangaram Island, Lakshadweep. Absolutely phenomenal, pristine, beautiful. So here with Sharshad from Kochi, right? Lakshadweep and Kochi. So totally enjoying this beach. So this is your first time in Bangaram? Yes, actually. He's from Lakshadweep, but this is his first time. All right, totally enjoying, guys. సో చాలామంది నాకు డీటెయిల్స్ అడుగుతున్నారు, కాస్ట్ డీటెయిల్స్. అది ఇంకో వీడియో చేసి నేను డీటెయిల్గా చెప్తాను. ఇదిగోండి రకరకాల బోట్లో మనం వచ్చాం. ఈ బంగారం ఐలాండ్కి అయితే పర్మిట్ లేకుండా ఫారినర్స్ ఓన్లీ, అంటే వేరే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఈ ఐలాండ్కి వచ్చేయచ్చు, దానికి పర్మిట్ ఏం అవసరం లేదు. కానీ ఈ ఐలాండ్లో ఉండడం చాలా కాస్ట్లీ మిగతా ఐలాండ్స్తో కంపేర్ చేస్తే. ఓకే, అవర్ బోట్, బిస్మిల్లా, షుకురల్లా, థ్యాంక్స్ టు గాడ్. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, 100% ముస్లిమ్సే వీళ్ళు. మలయాళం ప్లస్ వాళ్ళ లోకల్ భాష విఐవి అని మాట్లాడతారు. Alright, another part of the island. వచ్చేసాం guys. ఇలాగ ఒక ఐలాండ్ మీద ఇలాగ ఇల్లు కట్టుకొని ఉంటే బా ఏముంది, బంగారం ఐలాండ్ సూపర్. షాలో బీచ్ ఉండాలి కానీ లేకపోతే కష్టం. సో ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మనం సముద్రం మధ్యకి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే అక్కడ స్నార్కెలింగ్ చేద్దామని. సముద్రం కింద చేపలు ఎలా వస్తాయి ఎక్స్పీరియన్స్ చేయడానికి. Alright guys, in the sea, Lakshadweep Sea, trying to feed the fish. That's our boat right there. So ocean is quite deep till here. Beautiful. ये तो सॉफ्ट हो गया यार. सॉफ्टी होना चाहिए. सॉफ्ट होना चाहिए. इसमें छोड़ना है क्या? छोड़ दो बस. इधर. हाँ. సో అండర్ వాటర్ నీళ్ళ కింద రంగుల చేపలు ఉన్నాయి కదా, దానికేమో మనం బ్రెడ్ పెడుతున్నాం. బ్రెడ్ పెడితే అన్ని ఒక్కసారి వస్తాయి, అప్పుడేమో స్నార్కెలింగ్ చేసి కిందకి వెళ్ళి చూడొచ్చు మాట. అది ఐడియా. ఇదిగోండి ఇక్కడ కొంచెం డీప్ అయిపోయింది, అందుకే లైఫ్ జాకెట్ ఇచ్చాడు, ఎందుకన్నా మంచిదని. దానిలో ఈ లైఫ్ జాకెట్ వేసుకుంటే ఈజీగా తేలిపోతున్నాం, అసలు ఏమీ ప్రాబ్లం లేకుండా. ఇదిగోండి ఇక్కడ చేపలు మీకు కనిపిస్తాయో లేదో, లేకపోతే కింద నీకు తీసిన వీడియో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. In the boat, I'm listening to Malayalam songs here. नहीं आ रही है. तो ये रहा ना, ये देखा ना. ओके रिकॉर्ड कर. रिकॉर्ड. Fish. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పైనుంచి చూపిస్తున్న చేపలు చూడండి, పసుపు చేపలు మీద లైన్స్ తోని ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, అది మన కింద నుంచి కూడా నేను మీకు యాడ్ చేస్తాను. ఉండండి ఇది అయిపోయాక. यार बहुत ज्यादा है. आ रहे हैं ना? आ रहा. వాటర్ క్లారిటీ అయితే మాత్రం ఇలాగ లేదు, ఎంత క్లియర్గా ఉందో వాటర్ చూడండి. మొత్తం మీకు రాళ్ళు కానీ ఏవైనా కనిపిస్తున్నాయి. కొన్ని దగ్గరలో డీప్గా ఉంది, కొన్ని దగ్గరలో లోతు ఎక్కువ ఉంది, కొన్ని దగ్గర ఏమో లోతు లేదు. కాకపోతే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇవ్వండి. సో ఆయనకి ఇచ్చేసాను కాబట్టి కెమెరా ఇష్టం వచ్చిన డైరెక్షన్లో తిప్పుతున్నాడు. కాకపోతే ఇక్కడ మీరు ఆ క్లారిటీ, వాటర్ క్లారిటీ అయితే మిస్ అవ్వకూడదని ఇక్కడ నేనైతే క్లిప్ కట్ చేయట్లేదు. ఇవ్వండి. సో నీటి పైనుంచి చూసాం కదా, ఇప్పుడు నీటి కింద ఇవే చేపలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి. సో స్నార్కెలింగ్ ఏంటంటే ఒక పైకి ఉంటుంది, దానికి ఏమి పెద్ద ట్రైనింగ్ ఏం అక్కర్లేదు. పెద్ద కళ్ళద్దాలు వేసుకొని కిందకి మనం పెట్టుకొని ఈదుకుంటూ వెళ్ళిపోతే ఇలా చూడొచ్చు. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఈ చేపలు ఉన్నాయి చూడండి కింద. చూడండి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా గ్లాస్. ఆ ఫేస్కి మనకి ఏంటంటే స్పెషల్ ఆక్సిజన్ అక్కర్లేదు, ఆ గ్లాస్ ఏంటో సీ త్రూ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఒక పైకి వెళ్తుంది. ఈ పైప్తోని మనం కింద బాగా తిరగచ్చు, బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం ఎల్లో చేపలతోని అద్భుతంగా సూపర్ ఎక్స్పీరియన్స్. ఇది మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది మొత్తం బయట తిరిగిన దానికన్నా లోపల ఎంత క్లియర్గా వాటర్ ఉండడం వల్ల ఎక్కడ మసక లేకుండా ఏం లేకుండా మనం క్రిస్టల్ క్లియర్గా మొత్తం అంతా చూడొచ్చు.
बीच में खाना बना रहा है చూడండి మనడు వంటలు వండేస్తున్నాడు, కొబ్బరికాయ కూరేస్తున్నాడు. సూపర్. సో పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్, గ్రేట్. ఇలాంటి ట్రిప్కి వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్గా కంపెనీ సెట్ అయితే మాత్రం అద్భుతం. ఎందుకంటే వీళ్ళిద్దరు మన షిహాద్ ప్లస్ ఆయన కజిన్ పూర్తిగా సెట్ అయిపోయాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో కేరళ పక్కనే ఉన్నా కూడా కేరళలోని ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు ఎంత వేడిగుందో, లక్షద్వీప్లోని సముద్రం మధ్యకి వచ్చినప్పుడు ఇంకా వేడి ఎక్కువ ఫీల్ అవుతాం కదా. అసలు ఏంటో వేడి అనిపించట్లేదు. అడే నేనే సంటాన్ అయిపోతానని టోపీ పెట్టుకున్నాను కానీ అసలు ఎందుకో వేడి అనిపించట్లేదు. చాలా ప్లెజెంట్గా ఉంది. వాటర్స్ థాయిలాండ్లో ఎలా ఎంజాయ్ చేసాం, మెడగాస్కర్లో ఎలా ఎంజాయ్ చేసాం ఆ విధంగానే ఉంది. సో ఇండియాలోని బెస్ట్ బీచ్ అని చెప్పేయచ్చు. ఎంజాయింగ్ ద లక్షద్వీప్ సీ మ్యాన్. హై టైడ్, షేకీ షేకీ. సో వన్ మోర్ ఐలాండ్, తిన్నకర ఐలాండ్కి వెళ్తున్నాం. చూడండి లైట్ హౌస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. వావ్, తిన్నకర ఐలాండ్ బ్యూటిఫుల్. తిన్నకర ఐలాండ్. సో చూసారు కదా, నేను కలర్ గ్రేడింగ్ చేయను, ఎడిటింగ్ చేయను. ఇది యాక్చువల్గా ఐఫోన్, ఒక కాస్ట్లీ కెమెరా కూడా కాదు, పెద్ద వైడ్ లెన్స్ కెమెరా కూడా కాదు, కేవలం నా ఐఫోన్ 15 Pro Maxతో తీసిన వీడియో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇందులోనే కలర్స్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఎలా ఉంటుంది. సో బిస్మిల్లా, బిస్మిల్లా రహమాన్ రహీం, బిస్మిల్లా శుక్ర్ అల్లా, థ్యాంక్స్ టు గాడ్. చూడండి, వీ కేమ్ టు న్యూ ఐలాండ్, తిన్నకర ఐలాండ్. Wow man, so beautiful, phenomenal, fantastic. This is Lakshadweep for you. Tinnakara Island, huh? Nice. Tinnakara. 100-200 लोग रहते हैं. सिर्फ only 200 people. 200 మంది మాత్రం ఉంటారు ఈ ఐలాండ్ లోని, తిన్నకరలోని. చూడండి, తిన్నకర. ఓకే, స్మాల్ మస్జిద్, పల్లి కట్. సో తిన్నకర ఐలాండ్. Shihad, thank you for bringing me to Lakshadweep. Okay. Lagoon Travels, eh? Yes. Lagoon Travels. Anybody has a question, contact Shihad. I put the number. సో మాల్దీవ్స్లో ఎలా అనిపిస్తుందో సేమ్ అలానే అనిపిస్తుంది. చెప్తా కదా, ఓవర్ ద వాటర్ విల్లా, అంత లగ్జరీ లేదు ఇక్కడ, కానీ డబ్బులు. సో మాల్దీవ్స్ ఓన్లీ బాగా బలిసిన వాళ్ళకి. రెగ్యులర్ ఓవర్ వాటర్ విల్లాస్ గురించి మాట్లాడుతున్నా. సో అలాంటప్పుడు లక్షద్వీప్కి వస్తే దేశంలోనే డబ్బులు ఉంటాయి, వేరే పార్ట్కి వెళ్తాయి. సో ఓన్లీ బీచ్, అందమైన బీచ్, రిలాక్సింగ్ హాలిడే అయితే మాత్రం కళ్ళు మూసుకొని చెప్పినట్టు. ఎస్పెషల్లీ బంగారం ఐలాండ్, తిన్నకర ఐలాండ్ కేక్ అంటే కేక. సో ఇప్పుడు లంచ్ టైము చూద్దాం. సగం రోజు అయింది. బంగారం ఐలాండ్ ఎంత కంటెంట్ వస్తుందో. అందరూ 25 నిమిషాలు పెడితే అన్న తగ్గించు అంటున్నారు. ఇంకా ఇంత షూట్ చేసి మిస్ అవ్వకూడదు కదా. మొత్తం వాటర్లోకి వెళ్ళి స్నార్క్లింగ్ చేశాను. మా ఓడి ఎదోకి వీడియోలు తీయమంటే ఏది తీసాడో తెలియదు, ఫోన్లో వీడియోలు లేవు. సర్లే, మొత్తం ఆరబెట్టుకొని హ్యాపీగా ఇదిగోండి హ్యామక్లో రిలాక్సింగ్, తిన్నకర ఐలాండ్లో రిలాక్సింగ్. ఇది గైస్ లైఫ్ అంటే. ఎందుకు పుట్టామో తెలియదు కానీ లివింగ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్, ఎవ్రీ మూమెంట్ లైఫ్లోని హ్యాపీనెస్. దానికి ప్రధానమైన కారణం ఆఫ్కోర్స్ అమ్మ నాన్న జన్మనిచ్చారు కాబట్టి. మా మేడం స్వాతి మేడం 4 రోజులు ఊరు బయట తిరిగిన ఒక్క రోజు కంప్లైంట్ లేదు. ఏమండి ఇంత తిరుగుతున్నారు, అనుష్కని చూసుకుంటున్నా, మీరు రారా, నో కంప్లైంట్స్. అది లైఫ్. మా అనుష్క అప్పుడప్పుడు అడుగుతుంటుంది, నాన్న రా మిస్సింగ్ యూ అని. మా సింహబాబు అయితే ఫోన్ పెడితే చాలు వచ్చేస్తాడు, ఫోన్ నాగేస్తాడు. మిస్సింగ్ ఫ్యామిలీ, బట్ వెళ్ళిపోదాం వెరీ సూన్. బ్యూటిఫుల్ టైమ్ గైస్, లక్షద్వీప్ ఫెనామినల్. వాట్ హాలిడే. సో మొత్తం 1 డే కదా. సో ఇక్కడ లంచ్ చేసి ఐలాండ్లో మనం బంగారం ఐలాండ్ ఎక్కడైతే ప్రధానమంత్రి గారు ఉన్నారో ఆ మొత్తం చాలా ఎక్స్పెన్సివ్ రిసార్ట్లు అన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్దాం. ఆ వీడియో అయితే రేపు షేర్ చేస్తాను. అంత కంటెంట్ ఒకే వీడియో పెట్టేస్తే బోర్ కదా. సో ఇదిగోండి తిన్నకర ఐలాండ్లోని ఉయ్యాల ఎంజాయింగ్.